ఓవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు ఖరీఫ్ సాగుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. తొలకరి పలకరించక ముందే సాగు కోసం మళ్లీ నేలను చదును చేసుకుంటున్నారు. ఈసారి అధిక దిగుబడులు సాధ్యమని నమ్ముతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న రైతులు వేసవిలోనే దుక్కులు సిద్ధం చేసుకునే పాతకాలం నాటి సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. వ్యవసాయ అధికారులు కూడా వేసవి దుక్కులు భూములకు ఎంతో రక్షణనిస్తాయంటున్నారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ సందడి మొదలైంది. యాసంగి పంటలు చేతికి రాగానే రైతులు రెస్ట్ తీసుకోకుండా వచ్చే వానాకాలం సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. మండు వేసవిలో భూమిని వృధాగా వదలకూడదనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా వేసవి దుక్కల పర్వం నడుస్తోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు తమ పంట పొలాలను చదును చేసుకుంటున్నారు. వేసవిలో లోతుగా దుక్కి దున్నడం వల్ల కేవలం నేల చదును కావడమే కాకుండా పంటను ఆశించే క్రిమి కీటకాలకు కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు రైతులు. వేసవి దుక్కల వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు రైతులు. భూమిని 35 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నడం వల్ల నేల గుల్లబారుతుంది. దీంతో వర్షపు నీరు భూమి లోపలి పొరల వరకు ఇంకి తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు, గత పంట కాలంలో భూమి అడుగున నిద్రావస్థలో ఉన్న పురుగుల గుడ్లు, ప్యూపాలు బయటపడి ఎండ తీవ్రతకు లేదా పక్షుల దాటికి నశిస్తాయి. దీనివల్ల రాబోయే పంటలో కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు వంటి చీడపీడల ఉధృతి గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు రైతులు. ప్లవ్ దున్నుకొని రెడీ పెట్టుకుంటాం. ఏదైనా పురుగు పూసి ఉన్న చచ్చిపోతుంది. తర్వాత కోడేరు చల్లుకొని కోడేరు కుప్పలు పోసుకొని చల్లుకొని పెట్టుకుంటాం. తయారు 6 నెలల మొక్క 6 నెలల 20 తారీఖు మొక్కలు వేసుకుంటాం కోసం తయారు పెట్టుకుంటాం. ఇప్పటిస్తుంది దుక్కులు దున్ని సాగు చేసి పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఏమన్నా పురుగులు కానీ క్రిమి కీటక ఏదున్నా కానీ ఎండిపోతే పురుగులన్నీ చచ్చిపోతాయి, చెడు పురుగులు అన్నీ చచ్చిపోతాయి. ఇది ఎండబెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దున్ని ఎండబెట్టుకుంటాం. తర్వాత 6వ నెలలో మళ్ళీ 6వ నెల 15-20 తారీఖు అట్లా వర్షాలు పడ్డ తర్వాత మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. ప్రతి రైతులు కూడా ఈసారి కొత్త పద్ధతిని పాటిస్తున్నారు. పత్తి కట్టెలను తగలబెట్టి భూసారాన్ని పాడు చేయకుండా రోటోవేటర్ల సాయంతో ఆ మొదళ్లను భూమిలోనే కలియదున్నుతున్నారు. ఇది సేంద్రియ ఎరువుగా మారి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనికి తోడు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, చెరువు మట్టిని పొలాల్లో చల్లుకుంటూ భూమిని సారవంతం చేసుకుంటున్నారు. నేలకు అడ్డంగా దున్నడం వల్ల వర్షపు నీరు వాలుగా కొట్టుకుపోకుండా భూమిలోకి ఇంకేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుకు ముందు భూసార పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. మనిషికి రక్త పరీక్ష ఎలాగో నేలకు భూసార పరీక్ష అలాగని వివరిస్తున్నారు. మట్టి నమూనాల ఆధారంగా భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడితే అనవసర ఖర్చు తగ్గుతుందంటున్నారు. ఇటు లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఇంతకుముందు గత పంటకు ఆశించినటువంటి క్రిమి కీటకాలు వాటి యొక్క సంబంధించిన అవశేషాలు కానీ గుడ్లు కానీ లార్వాలు కానీ ఉన్నట్టయితే భూమి లోపల నిక్షిప్తమైనవన్నీ ఈ దుక్కి వల్ల ఎండకి సూర్యరశ్మికి సోకి అవి చనిపోవడం జరిగింది. వచ్చే పంటకి పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. వేసవిలో దుక్కలు దున్నితే పంట దిగుబడి బాగా వస్తుందని అంటున్నారు అన్నదాతలు.